వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ దోశలేకి చాలా స్పైసీగా ఉండే వెల్లుల్లి ఎండుమిర్చి కారప్పొడి. దోశలేకి చట్నీ సాంబారే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా వెల్లుల్లి ఎండుమిర్చి కారప్పొడి తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెల్లుల్లి ఎండుమిర్చి పొడితో మీరు తినే దోశల కన్నా ఒక దోశ ఎక్కువే తింటారండి. వెల్లుల్లి మిర్చి పౌడర్లోకి నెయ్యి వేసుకుని దోశలు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు. ఈ పొడికి ముందుగా ఎలాంటి మిరపకాయలు తీసుకోవాలో చూద్దాం. చూసారుగా, సన్నగా పొడవుగా ఉండే ఈ ఎండుమిర్చిని అయితే అస్సలు తీసుకోకండి, చాలా స్పైసీగా ఉంటాయండి ఇవి. నేనైతే చూసారుగా ఇలాంటి మిరపకాయలని పౌడర్కి వాడుకుంటున్నాను. 50 గ్రాముల ఎండుమిర్చిని తీసుకున్నానండి. ఇలాంటి ఎండుమిర్చిని మాత్రమే మీరు తీసుకోండి. ఇలాంటి మిరపకాయలు మనకి మార్కెట్లో దొరుకుతాయండి. మనం తీసుకున్న మిరపకాయలకి కాడలు తీసేయాలండి. ఈ విధంగా కాడలు తీసేయండి. కాడలు తీసేయడం వల్ల మనకి మిరపకాయల పొడి ఈజీగా తయారవుతుంది. కాడలు తీసేసిన మిరపకాయల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. మనం తీసుకున్న మిరపకాయలన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుని మనం తీసుకున్న ఎండుమిరపకాయలకి 1 స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకొని ఎండుమిరపకాయలని పొడి కొట్టుకోవాలి. మనం కల్లుప్పు వేసుకోవడం వల్ల ఎండుమిరపకాయలు చాలా ఈజీగా పొడవుతాయండి. ఈ విధంగా ఎండుమిరపకాయలని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిలో 20 నుంచి 25 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వీటిని మనం ఈ పొడిలో వేసుకోవాలి. వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఈ పొడిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. మనం తయారు చేసుకున్న ఈ కారప్పొడిలో నేను ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఈ విధంగా ఫ్రెష్ చేసి వేసుకోండి. చాలా టేస్టీగా ఉండే వెల్లుల్లి ఎండుమిర్చి కారప్పొడి మనకి రెడీ అయిపోయిందండి. ఇది మనకి 2 నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పొడిని వేసుకుని మనం నెయ్యి వేసుకుని దోశలు తింటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.